బళిరా బళిరా బావపైన్ సహోదరిపైన్ వాత్సల్య భావంబు పుష్కలమై రాజిల వేదవేద్యుడగు కృష్ణస్వామి వేట్కల్ శుభం బలరారల్ వరుపాదముల్ కడిగి కన్యాదానముల్ చేయు ఉజ్వల దృశ్యంబును చూడగల్గితిని నా జన్మంబు ధన్యంబుగా ఆ ఇంద్రప్రస్థానికి ప్రయాణం కావాలి. రుక్మిణి, సత్య, మీరు ప్రయాణ సన్నాహాలు చూడండి, నేను రథం సిద్ధం చేస్తాను. నారద మునీంద్ర, మీరు ఎంత కలహప్రియులైనా ఏమిటి అసంభవమైన మాటలు? సుభద్రార్జునుల వివాహం ఏమిటి, మా తమ్ముడు జరిపించడం ఏమిటి? గోపాలకృష్ణ, నీవింతవరకు ఇక్కడే ఉన్నావన్న సంగతి పాపం మునీంద్రులకు తెలియదు. ఆహా, శ్రీకృష్ణ, అంత వారిని నమ్మించి ఎంత ముచ్చటగా నాటకం నడిపించావయ్యా. ఏమండి ఏమండి, మందిరంలో సుభద్ర కనిపించడం లేదు. మండపంలో యతీశ్వరులు కూడా లేరట. యతీశ్వరులు సుభద్ర కనిపించకపోవడం ఏమిటి? మరి నేను చెప్తే విన్నారా అన్నయ్య? ఆ యతీశ్వరులను అనుమానించనే కూడదన్నారుగా.
బలరామదేవా మోసం మోసం. ఏమిట్రా? ఇదిగో చిన్న ఎత్తి గడ్డం నా చంద్రుడి పెళ్ళాడేసేసి అర్జునుడి గారితో పారిపోయాడు. అర్జునుడా? చూడండి మరి గడిపించి స్వామి వారి గడ్డం. అర్జునుడా యతి? మరి నేను చెబితే విన్నారా బలదేవా? మీరు ఊరుకోండి చాలుగా. అయితే ఇంతకు మన సుభద్రను అర్జునుడే. అర్జునుడే దుర్జనుడు నన్నే మోసం చేస్తాడా? ఇంకా ఆ మాటేనా బలదేవా? మిమ్మల్ని ఊరుకోమన్నా. బలదేవా బలదేవా రక్షించాలి రక్షించాలి. ఏమిటి మీరు మీ అవతారాలు? మన సుభద్రమ్మ గారిని తీసుకెళ్తుంటే అర్జునుడి గారిని అడ్డలేకపోయాం. మమ్మల్ని అందరినీ చెదరగొట్టి నగరం దాటిపోయాడు. అఘోరించారు చవటం సిగ్గులేక చెప్పొచ్చారు. వెళ్ళండి. ఇక సహించేది లేదు. ఏది నా హరం, ఏది నా ముసలం. ఏమండి ఏమిటండి మీ ఆగ్రహం? నాగవల్లిలో నిష్ఠూరాలని తీరా పెళ్లి కూడా అయిపోయిన తర్వాత మీరు వెళ్ళి ఎవరినేం చేద్దామని? సుభద్ర మీ చెల్లెలు, అర్జునుడు దాని భర్త. నాకు తెలుసు గోపాలకృష్ణ, ఈ గ్రంథమంతా నడిపించింది నీవు. అన్నని గౌరవం లేకుండా నన్నింత మోసం చేస్తావా? నిజం చెప్తానన్నయ్యా. నాతో చెప్పకుండానే దుర్యోధనుడి సంబంధం నిశ్చయించారు. ముహూర్తం కూడా పెట్టి పంపించారు. కానీ సుభద్ర మనకు ఒక్కగాని ఒక్క చెల్లెలు. చిన్నప్పటి నుంచి అర్జునుణ్ణే వరించింది. ఇంకో విధంగా జరిగింది. ఎంత దుర్భరం. మీకు తెలిస్తే ఒప్పుకోరు. కనుకని మీకు తెలియకుండానే ఈ ముచ్చట జరిపించాల్సి వచ్చింది. నీకు ముచ్చటైతే కురువృద్ధుల దగ్గర నాకు అప్రతిష్ట తెస్తావా? దుర్యోధనుడికి నేను ఇచ్చిన మాట ఏం కావాలి? పెళ్లికి తరలి వస్తే వారికి నేనేం చెప్పుకోవాలి? అదేమిటన్నయ్య, ముందు నాకు కావలసింది మీ పరువు మీ గౌరవమేగా. దానికి లోపం రాణిస్తానా? రాని ఇక చేసింది ఏమిటి? ఏమిటంటే ఇదిగో. ఇదేమిటి? ధృతరాష్ట్రుల వారికి రాసిన 2 శుభలేఖలు ఇక్కడే ఉన్నాయి. అవునన్నయ్యా, మనం ఇచ్చిన మాట మన దగ్గరే ఉంది. ఇక మన పరువు పోయేదేముంది? మొదటి నుంచి ఆడిన నాటకం ఇదన్నమాట. ఈ భారమంతా నెత్తిన వేసుకుని వాళ్ళ పెళ్లి కోసం ఇంత ఆరాటపడ్డావు కదూ. భవిష్యత్తు చెబుతున్నాను చూడు. ఇంత కనికరం చూపించినందుకు ఆ సుభద్ర, ఇంత పక్షపాతం వహించినందుకు ఆ అర్జునుడు కృతజ్ఞులై నీకు గట్టిగా బుద్ధి చెప్పే సమయం వస్తుంది చూడు. నారాయణ నారాయణ. ఏమండి మీరు పెద్దలండి, చిన్నవాళ్ళని అలా అనకూడదు. ముందు ఆ పాండవుల దగ్గర మన పరువు సంగతి విచారించండి. ఇంతటి అన్నలుండి చివరికి అత్తవారింటికి వెళ్ళేటప్పుడు సారే సంభ్రమాలు ఏమీ లేకుండా మన సుభద్రను ఒక పేద పిల్లలాగా వెళ్ళనిస్తారా? మన శ్రీమంతానికి తగినట్టు సారె పంపించే ఏర్పాటు చేయండి. గోపాలకృష్ణ, విన్నావుగా? చివరికి ఈ పనన్నా సక్రమంగా చేస్తావా? మీ మాట ఎప్పుడైనా దవదాటానా అన్నగారు? ఆహా, అంత దివ్యంగా ఉంది. శ్రీకృష్ణ, నీ చెల్లెలి కారణంగానైనా నీ దర్శన భాగ్యం లభించింది. నిన్ను సత్కరించుకోగలిగాం. ధర్మరాజా, మాకు సత్కారాలేమి? మేము ఆడపెళ్లివారు. మీకు సత్కారాలు చేయటానికే వచ్చింది. ఓహో, పాచికల పరమాత్మ, నీవు చేసే ప్రతి పనిలోనూ ఏదో పరమార్థం ఉంటుంది. కాను భీమసేన, ఈ కానుక నీకు మా అన్నగారు కూడా గొప్పగా ప్రశంసించినారు. ఈ గదను అందానికైనా మెచ్చుకోవాలి. ఘనం కూడా అతి ఘనంగానే ఉంది. కృష్ణ, నీ తెలివికి దాసో. నిన్ను తృప్తిగా సత్కరించే వరకు ఇక్కడ నుండి వెళ్ళనివ్వం.
నకుల, నీవు ఖడ్గ విద్యా వినోదివి కదూ. ఈ కానుక నీకు. బావగారు, ఈ ఖడ్గధారణతో ఇప్పుడే దిగ్విజయాత్ర చేయాలని ఉత్సాహం కలుగుతుంది. సహదేవా, ఈ వేణువు నీకు. ఆహా, అచ్యుత, నీ గోపాలక విద్యను నాకు అందిస్తున్నా. పరమానందంగా ఉంది. అర్జున, బాబా, నిన్నే రీతిగా సత్కరించుకోగలను? అర్జున, ఏ నిమిషానికి ఆ నిమిషం ఏదో నూతనోత్సాహం కలుగుతుంది. ఇంత పరమానందంగా ఉంది. ఎన్నాళ్ళైనా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. మరి ఏమిటో ఈ మహిమ? అదిగో ఖాండవవనం. సర్వ దివ్యోషధులకు మూలికలకు నిలయం కదు. అటు నుంచి వచ్చే గాలి మహిమ బావ. ఆహా ఆహా, ఏమి నా భాగ్యము! శ్రీకృష్ణ అర్జునులు నరనారాయణులు ఆడబోయిన తీర్థం ఎదురాయనన్నట్లు మ్రొక్కబోయిన దేవులు ప్రత్యక్షమైనారు. ఇంకా నా కోరిక నెరవేరినట్లే. విప్రోత్తమ, ఎవరు మీరు? మీ కోరికేమిటి? పాపం ఆకలితో బాధపడుతున్నట్టున్నారు. ఆహాహా, ఆకలితో కాదు దేవా, అజీర్ణ వ్యాధితో అలమటిస్తున్నాను. అయినా మీ కోరిక ఏమిటి? మహావీర, నేను అమిత భోజనుణ్ణి. నాకిష్టమైన భోజనం సమృద్ధిగా పెట్టగలిగితే తృప్తి పడతాను. ఇదేమిటి బావా, మనకేదో చిత్ర సమస్య వచ్చింది. అజీర్ణం అంటూ అమిత భోజనం పెట్టమంటారు? సందేహించకండి, అజీర్ణానికి ఇష్ట భోజనమే పరమౌషధమని బ్రహ్మవాక్. సరి, మీతో వాదం ఎందుకు? మీ ఇష్ట భోజనం ఏమిటో అదైనా చెప్పండి. ఆ మాట చాలు. మీరు వాగ్దానం చేసినట్టే నా కోరిక నెరవేరుస్తారు. ఇంకా దాపరికం ఎందుకు? నేను అగ్నిహోత్రుణ్ణి. ఆ ఖాండవ వనమే నా ఇష్ట భోజనం. అగ్నిదేవుల ఖాండవ దహనం చేస్తానంటున్నారు. కారణం? శ్వేతకి అనే రాజర్షి ఏకదీక్షగా 12 సంవత్సరాలు యజ్ఞం చేశాడు. అంతకాలం నెయ్యి త్రాగి త్రాగి అగ్నిమాంద్యం పట్టుకుని శుష్కించిపోయాను. సరి సరి, తెలిసింది. ఆ ఖాండవ వనంలోని సమస్త ఓషధులను స్వాహా చేస్తేనే కాని మీ వ్యాధి కుదరదు, అంతేనా? అదే నా కోరిక. అయినా అగ్నిదేవ, మీ ప్రతాపానికి అడ్డేమిటి? ఇంద్రుని మిత్రుడు తక్షకుడు ఆ వనంలో కాపురం ఉన్నాడు. వాని రక్షణ కోసం దేవేంద్రుడు నాకు విఘ్నములు కలిగిస్తున్నాడు. వారిని వారించాలంటే మహాపురుషులు మీరే సమర్థులు. బావా, అమరేంద్రునితో యుద్ధం గర్విస్తున్నారు. బాగానే ఉంది కాని బావా, మనము వచ్చినది విహారార్థం. ఆయుధాలు మన దగ్గర లేవు. చ్యుత, ఆ సందేహం మీకు అవసరం లేదు. నా మిత్రుడైన వరుణి దేవుని స్మరించి బ్రహ్మ నిర్మితములైన దివ్యాయుధములను మీకు ఇప్పిస్తాను. అర్జున, ఇది గాంధీవమను దివ్య ధనుస్. ఇది అభేద్యం. సవ్యసాచి, ఇవి అక్షయ బాణ తూణీరము. మధుసూదన, ఇది సుదర్శన చక్రం. నీవు ప్రయోగించిన మరుక్షణమే శత్రువుల శిరచ్ఛేదమునరించి మరల నీ కరకమలము అలంకరించు. కృష్ణార్జునులారా, మీ ఆయుధములకి ఇంకా ఎదురులేదు. వాటికి అవే సాటి. అగ్నిదేవ, ఇక సురాసురులు ఏకమై వచ్చినా సరే జయము మాది. మీ ఆకలి తీర్చుకోండి.
ఖాండవ దహనం కానివ్వండి. విజయోస్తు. కృష్ణార్జునులారా, నేను కృతార్థుడు. నారదమునింద్ర, ఏమిటి అకాల ప్రళయం? ఇది ప్రళయం కాదు ధర్మనందన. విధివశాత్తు అగ్నిదేవుడు ఖాండవ వనాన్ని దహించవలసి ఉన్నది. ఆ మహాకార్యాచరణలో మన శ్రీకృష్ణార్జునులు ఇంద్రునితో యుద్ధం చేస్తున్నారు. అది ఆ దృశ్యం చూడండి. శ్రీకృష్ణ, సుభద్ర వివాహంతో శాశ్వత బాంధవుడవైనావు. ఖాండవ దహనం చేయించి అర్జునునికి దివ్యాస్త్ర సంపద చేకూర్చినావు. సర్వకాల సర్వావస్థల యందు మా పాండవులకు ఉపకారము చేయుటకే అవతరించినావని మా భావన. నీ రుణం ఎలా తీర్చుకుంటాం? రుణానికి ఏమున్నది ధర్మనందన, సర్వం కాలాధీనం. అర్జున, భీమసేన, నకుల, సహదేవ, వస్తాను. తన చక్రధారులచే నీ శిరమును ఖండిస్తునని ప్రతిజ్ఞ చేసినాడు. ప్రాణేశ్వర దేవి, అంతటి అవతార పురుషుడే ఇంత ప్రతిజ్ఞ చేసిన దేవి. దేవి, ఓ అశరీరవాణి, ఈ వార్త నిజమా? నేను ఆ శ్రీకృష్ణ పరమాత్మని పరమ భక్తుడని నన్నే చంప ప్రతిజ్ఞ చేశాను. నా అపరాధం ఏమిటి? నే చేసిన పాపం ఏమిటి? ఏమనదవా? నీ గగన విహారములో ఒళ్ళు మరచి నీవు చేసిన నిశ్చీవనం సూర్య భగవానునికి అర్ఘ్యమిస్తున్న శ్రీకృష్ణుల వారి దోషత పడినది. అంత మహానుభావునికి ఎంత ఘోరాపచారం చేసినాను, మహాపాపిని. మహారాజా, నమ్మలేకున్నాను. ఇది నిజమేనా? అవును గురుదేవ. గగన విహారులకు క్రిందు మీదులు కనిపించవు. ఆ పాపమే నాకు కొట్టినది. ఇంకా నాకు బ్రతుకు లేదు. దేవి, ప్రాణేశ్వర, దేవి,
నేను మందభాక్షుడను. ప్రాణేశ్వర, నేను చేసిన నోములు, మీరు చేసిన తపస్సులు ఇలా పరిణమించాయా? ఇంకా మేము ఈ గండం నుండి కాపాడగల రక్షకులు ఎవ్వరూ లేరా? ఇంకెక్కడి రక్షకులు దేవి? అకాల మరణము నా నొసటలు రాసి ఉన్నది. అఖండ మహిమాన్వితుడైన ఆ అవతార పురుషుని ఆగ్రహాల జ్వాలల నుండి భస్మము కాకుండా నన్ను రక్షించగల నాథుడెవడు? మహారాజా, మీరలా అధైర్యపడకండి. మీకు వరములను గ్రహించిన ఆ బ్రహ్మదేవుడే మిమ్ము కాపాడగలడు. ఆలస్యం చేయకండి, వెంటనే వెళ్ళి ఆ భక్తవత్సలునే శరణు కోరండి. ఒక బ్రహ్మదేవునే కాదు, ముక్కోటి దేవతలను శరణు కోరుతాను. ఈ అకాల మృత్యు బాధను నేను భరించలేను. ఏ పుణ్యాత్ముడైనా నన్ను రక్షించరా సరే, లేకున్నా ఇదే నా కడసారి వందనం. ప్రాణేశ్వర, నా రాజ్యానికి, నా భార్యకు, పిల్లలకు ఇక మీరే దిక్కు. దేవి, నేను వెళ్ళి వస్తాను. మనకి కడసారి చూపు. ప్రాణేశ్వర, అటువంటి మాటలు అనకండి. మీకు శుభం కలుగుతుందని నా విశ్వాసం. ధైర్యంగా వెళ్ళిరండి. నేను 1000 దేవుళ్లకు మొక్కుకుంటాను. రక్షమాం రక్షమాం పరమేష్టి, జగత్కర్తవు, జగద్భర్తవు, సకల జీవుల అదృష్ట సంవిధాతవు, కర్మ విధివి. నా అపరాధమేమి? బుద్ధి తెలిసి నేనే పాపమును చేయలేదు. నేను ఈ అకాల దుర్మరణ బాధ భరించలేను. భక్తవత్సల, నేను మీ భక్తుడను. శ్రీకృష్ణ చక్రధాటి నుండి నన్ను రక్షించండి. మీరే శరణు. గంధర్వ, నిన్ను సంహరింపు ప్రతిజ్ఞ చేసిన ఆ శ్రీకృష్ణుడనగా ఎవరనుకుంటువి? భూభారము తగ్గించుటకై అవతరించిన శ్రీ మహావిష్ణువే. ఆ మహామహుని ప్రతిజ్ఞ మాన్ప నా తరము కాదు. అయిన నా గతి ఏమి విధాత? నిన్ను రక్షించగలవాడు మహేశ్వరుడే. సకల భూతనాథుడు, దయాసముద్రుడు, ఆర్తత్రాణ పరాయణుడు అయిన ఆ ఆదిశంకరుని శరణు కోరు. నీకు తరుణోపాయం లభించగలదు. ఆలస్యం చేయకుము, వెళ్ళుము. నమో నమః. మీ ఆజ్ఞయే ఇక నాకు ధైర్యం. పాహిమాం పాహిమాం పార్వతీరమణ, విశ్వనాథ, విశ్వరూప, విశ్వరక్షక, శంకర, భయంకర, శరణు శరణు. గంధర్వ, నీ ఆర్తికి కారణము మాకు తెలియదు. నీకు వచ్చిన భయమేమీ లేదు. లెమ్. ఆహా, గంగాధర, ఎంత చల్లని మాట సెలవిచ్చారు. కానీ మా హరిహరులకు భేదము లేదని గుర్తించి బుద్ధిగా వినుము. మాలో ఒకరికి అపచారము చేసిన రెండవ వారికి చేసినట్టే. కనుక ఇక నీకు రక్ష. ఇంకెక్కడి రక్ష మహాదేవా? ఎక్కడేమిటి, శీఘ్రమే వెళ్ళి ఆ శ్రీకృష్ణునే శరణు కోరు. పరమశివ, బ్రహ్మదేవులు తమ చరణములను ఆశ్రయించమన్నారు. తమరు నన్ను మృత్యువుకే ఎదురేగమంటున్నారు. మూఢుడ, సర్వ కళ్యాణ గుణాభిరాముడైన ఆ శ్రీకృష్ణదేవుని ఔదార్యమునే శంకించి మా ఆజ్ఞను ధిక్కరిస్తున్నాం. హరదేవ, ఆగ్రహించకండి. ఇంక మీ హితమే. వగనైనా పగనైనా ప్రహ్లాదాది భక్తులను, రావణాది శత్రువులను తనలో ఐక్యం చేసుకున్నట్టే నన్ను కడతేరుస్తారు. గణించవలసిన నీకు ఈ దీన దశ ఏమిటి? ఎవరు? నారదమునీంద్రుల నా జానికి అతవిని పరిహసిస్తున్నారా స్వామి? పరిహాసం కాదు గంధర్వరాజా, నీవు దీర్ఘాయుష్మంతుడు. నాకు దీర్ఘాయువా? ఎలా స్వామి? శ్రీకృష్ణ చక్రధాటి నుండి ఎలా తప్పించుకోగలను? చతుర్దశ భువనాలలో ఎక్కడ తలదాచుకోగలను? నాగలోకము జొచ్చి దాగియుండెదమన్న బలియే శ్రీహరికి నన్ పట్టియిచ్చు. దేవలోకము చేరి జీవితమనుకున్న ఇంద్రుడే నన్ను వధింపగలడు. ఏ గగనాలకో ఎగిరిపోయదమన్నా అఖిల దిక్పాలకులతని భటులే. సర్వోపగతుడగు చక్రధారి ప్రతిజ్ఞ
తప్పింపనెవ్వరి తరముగాదు బ్రహ్మశివులంత వారనల్ వదలినారు బ్రహ్మశివులంత వారనల్ వదలినారు ప్రాణముల మీద ఆశయే వదలలేదు ఇట్టి హింసకు పాలైతిని ఎందుబోదు ఎవరి వేడుదు నాగతి ఏమి స్వామి నారాయణ భయపడకు గంధర్వరాజా నిన్ను రక్షించగల మహావీరుడు కలడు నన్ను రక్షించగల మహావీరుడు కలడా? ఎంత చల్లని మాట. ఎవరు స్వామి? ఎక్కడున్నాడు? నిన్ను చంప ప్రతిజ్ఞ పట్టిన శ్రీకృష్ణునితో పాటు నిన్ను రక్షించటం కోసమే అన్నట్టు భూలోకంలోనే ఉన్నాడు అర్జునుడు. ఆ అర్జునుడు శ్రీకృష్ణుల వారికి శిష్యుడు, మిత్రుడు, బంధువు అంటారు. నా విషయం తెలియగానే నన్ను పట్టిస్తాడు గాని రక్షిస్తాడా స్వామి? ఆ మాట ముమ్మాటికి నిజమే, కానీ ఒక ఉపాయం ఉన్నది. నీ విషయం ముందే చెప్పకు. శరణు మహాప్రభో అంటూ వెళ్ళి అర్జునుని చరణాలు పట్టుకు అభయహస్తం ఇచ్చేదాకా వదలకు. తరువాత శ్రీకృష్ణుని ప్రతిజ్ఞ తెలిసినా అర్జునుడు మాట తప్పడు. 600 నిన్ను విడువడు. ధన్యోస్మి మునీంద్ర, ధన్యోస్మి. తారక మంత్రం ఉపదేశించినారు. ఇదే వెళ్ళి అర్జునుని శరణు కోరతాను. విజయోస్తు. నారాయణ.